నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బాలసుబ్రహ్మణ్యం లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. అనంతపురంలో ఎస్సీటీ ఎస్ఏల పాసింగ్ అవుట్ పరేడ్. పాల్గొన్న ఏపీ హోంమంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. హైదరాబాద్ సిటీలో 185 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న ఆర్టీసీ సిబ్బంది. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూచించిన వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సినీ గాయక ప్రపంచంలో రారాజుగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న బహుభాషా గాయకుడు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పాడుం నీల, పాటల చందమామ అంటూ అశేష అభిమాన జనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నారని ప్రకటన చేశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కన్ను మూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు మరణం దురదృష్టకరమన్న ప్రధాని, మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలు పేరు ప్రతి ఇంటా వినిపించేదని, దశాబ్దాలుగా ఆయన మధుర కంఠస్వరం సంగీతం శ్రోతలను అలరించిందని తెలిపారు. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. గాన గంధర్వుడు, సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించిన, తమ అత్యుత్తమ సేవలు అందించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాపాడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అత్యుత్తమ రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నటికీ తరగని గానామృతాన్ని అభిమానులకు పంచిన మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలు మృతి పట్ల సీఎం జగన్ తన సంతాపం తెలియజేశారు. తాజాగా ఆయన బాలు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ను సీఎం జగన్ పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరని లోటు అని సీఎం జగన్ పేర్కొన్నారు. తరగని ప్రతిభ ఆయన సొంతమని కొనియాడారు. తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానులను ఉరూతలించారని తెలిపారు. ఇక అనంతపురం పీటీసీ పరేడ్ మైదానంలో ఎస్సీటీ ఎస్ఏల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్ర కుమార్, అనంతపురం, కర్నూలు డీఐజీలు కాంతి రాణా టాటా, వెంకట్రామరెడ్డి, అనంతపురం, కడప ఎస్పీలు సత్య యేసుబాబు, అన్బురాజన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ పోలీస్ సేవ అనేటువంటి యాప్ను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఈ అనుసంధానించడం ద్వారా ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్స్కు వెళ్ళేటువంటి అవసరం లేకుండా మరి అన్నీ కూడా మొబైల్ ద్వారానే సర్వీసులు పొందడానికి అవకాశాన్ని ఈ యాప్ మనకు కల్పిస్తూ ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవసరం లేకుండా మనం ఈ సర్వీసులన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుతూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం కొత్తగా 5 ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్ని, అదేవిధంగా 25 మంది డిఎస్పీలను, 273 మంది ఎస్ఐలను, అదేవిధంగా 1500 పైచిలకు కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేసి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారు ఫీల్డ్లో వారి సర్వీసులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశమైనటువంటి పారదర్శకత, అవినీతి రహితమైనటువంటి సర్వీసులు అందించాలని కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే అవసరార్థం పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్లకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. మరి దిశ యాప్ వచ్చిన తర్వాత మహిళలు చాలా వరకు ఈ సర్వీసులు ఉపయోగించుకొని మరి దాని ద్వారా వాటికి ఉన్నటువంటి ఇబ్బందులను తెలియజేసేటువంటి సౌకర్యాన్ని కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి మన రాష్ట్రంలో 18 దిశ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి కేసులను సత్వరం విచారణ పూర్తి చేయడం కోసం అని చెప్పి కావాల్సినటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ని 3 త్వరలోనే మనం తిరుపతి, విశాఖపట్నం మరియు విజయవాడల్లో స్థాపించుకొని దాన్ని ద్వారా సర్వీసులు అందించబోతూ ఉన్నాం. మరి అంతేకాకుండా స్పెషల్ కోర్టులకు కూడా త్వరలోనే పర్మిషన్ వస్తుందని కేంద్రం యొక్క అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, చిన్నారుల పట్ల నేరాలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనకు గతంతో పోలిస్తే 4% నేరాల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా మనకు గతంతో పోలిస్తే 1500 పైచిలుకు ఉంటే మరి ఇప్పుడు 1200 వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి. వాటిని కూడా క్రమేపీ రూపుమాపాలని చెప్పేసి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు శాఖకు పూర్తిగా అందిస్తూ మరి మన రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఏదైనా కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకటే చెప్పారు, ఎవరు కూడా చూడొద్దు, శాంతి భద్రతల విషయంలో సొంత వ్యక్తులైనా కానీ ఉపేక్షించొద్దు అని చెప్పడం జరిగింది. ఏదైనా చివరికి మా ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ వాళ్ళు ఉపేక్షించొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. దాని ప్రకారంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా మరి వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శాంతి భద్రతల విషయంలో స్వేచ్ఛ ఈ విధమైనటువంటి యాక్షన్ను అరికట్టడానికి దోహదపడుతూ ఉంది. యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదర్న్ డివిజన్లోని సింగరేణి కాలనీలో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాకత్పుర టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సామ సుందర్రెడ్డి, కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామ స్వప్న సుందర్రెడ్డి, సింగరేణి కాలనీ వెల్ఫేర్ అసోసియేట్ మెంబర్స్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఐహెచ్ఎస్ఎన్ డివిజన్ సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్లో నూతనంగా సీసీ రోడ్లకు ఈరోజు మన స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్రెడ్డి గారు, అలాగే సింగరేణి కాలనీ క్వార్టర్స్ బస్తీ వాళ్ళు, సింగరేణి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ కూడా పాల్గొని ఏదైతే గల్లీలలో సీసీ రోడ్డుకు ఈరోజు ముహూర్తం చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఈరోజు పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఇక హైదరాబాద్ సిటీలో 185 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఈ సందర్భంగా రాణిగంజ్ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ సునీత మాట్లాడుతూ ప్రయాణికుల కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికులు కల్పిస్తున్న సౌకర్యాన్ని తెలియజేశారు. ఈరోజు రామగోపాల్పేట డివిజన్లోని రాణిగంజ్ బస్ డిపో ప్రాంతంలో మనం ఉండడం జరిగింది. ఈ బస్సులకు సంబంధించినటువంటి విషయాలు 185 రోజులుగా కోవిడ్ నేపథ్యంలో మరుగున పడిపోయి ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు రోడ్డు ఎక్కనున్న తరుణంలో మన రాణిగంజ్ డిపో 2 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ గారు సునీత గారు మనతో పాటు ఉన్నారు. వారు కస్టమర్ల పట్ల తీసుకుంటున్నటువంటి, ప్రయాణికుల పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్తలను, అదేవిధంగా సిబ్బంది పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్తలను వారి మాటల్లోనే అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే.
నేను రాణిగంజ్ స్టూడియో ఫస్ట్ టైం మేనేజర్ సునీతని. ఈరోజు 25% బస్సులు తిప్పండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ ఉన్న సందర్భంగా శానిటైజేషన్ అండ్ ఫేస్ మీద ఉన్న మాస్క్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ప్యాసింజర్స్కి ఎవరైతే ఎక్కుతున్నారో బస్సు వాళ్ళకి శానిటైజ్ చేసిన తర్వాత టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెయిన్ పాయింట్స్లలో శానిటైజేషన్ కూడా పెట్టడం జరిగింది. ఒక ట్రిప్ అయిపోగానే ఆ మెయిన్ పాయింట్లో శానిటైజ్ అవుతుంది బస్సు. ఇక్కడ లాస్ట్ డెస్టినేషన్కి శానిటైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ లాస్ట్ డెస్టినేషన్లో కూడా శానిటైజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకొని బస్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు ప్రజలందరూ ఆదరించి ఆర్టీసీని కాపాడాలని కోరుతున్నాను. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్పుడే ప్రజల్ని రక్షించవచ్చని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ సైదుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోని పోలీస్ సిబ్బందికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అనునిత్యం ప్రజారక్షణలో ఉండే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సైదులు, పోలీస్ సిబ్బంది, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ముఖ్యంగా ఆకలి వేయడము, అది కాలు గుంజడం అంటారు కదా, ఆకలి వేయడము, కాలు గుంజడం మీరు అంటారు కదా. 95. ఉంటుంది చాలా సార్లు ఉంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో గల ప్రతిభానగర్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్, బర్కత్పుర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి, మల్లికార్జున్, లక్ష్మణ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. అంబర్పేట్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ తరఫున స్వాగత ముఖ్య అతిథిలో విచ్చేసినటువంటి గౌతమ్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 1916వ సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తారీఖున భారత మాత ఒక ముద్దు బిడ్డను జన్మనిచ్చింది. ఆ ముద్దు బిడ్డనే మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. సోదరులారా, మరి గౌతమ్ గారు విచ్చేస్తున్నారు. వారికి అసెంబ్లీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు మన ముందు రాష్ట్ర నాయకులు మన బర్కత్పుర డాక్టర్ గౌతమ్ రావు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి బంద్ గారు, కుంబాల గంగరాజు గారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్లో
భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థగా ఉన్నటువంటి జనసంఘ్ పూర్వాధ్యక్షులు సిద్ధాంతకర్త పండిత దీన్ దయాళ్ జీ ఉపాధ్యాయ గారి జయంతి ఇక్కడ జరిపాం. ముఖ్య అతిథిగా అంబర్పేట్ బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు, అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలకు ఒక భిన్నమైనటువంటి పార్టీ. ఇవాళ అంత్యోదయ సిద్ధాంతంతో, ఏకాత్మత మానవవాద సిద్ధాంతంతో ఇవాళ చిట్ట చివరి వ్యక్తికి కూడా సేవ చేయాలి, సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా అన్ని రకాల ఫలాలు అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వారి యొక్క జయంతిని వాళ్ళ ఘనంగా ఇక్కడ 104వ జయంతిని జరిపాం. ఆ జయంతి సందర్భంగా 100 మంది ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఈ కరోనా సమయంలో వారికి ఉపయోగమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ కిట్, వారిలో రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఒక కిట్ని కూడా అందజేశాం. నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం, సేవా కార్యక్రమాలు చేపట్టాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ దయాళ్ జీ యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పేదవాళ్లకు, అత్యంత నిరుపేదలకు, సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా న్యాయం జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో 58, 59 జీవోల కింద 125 గజాల లోపు ఇళ్ల స్థలాలున్న బీదవారికి ఫ్రీ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించినందుకు అక్కడ స్థానికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దీదీప్య, విజయ్ కుమార్, వేణుగోపాల్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోధా రామచందర్, శ్యామ్ ముదిరాజ్, సురేష్ పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మేము మా బస్తీ ఇక్కడ జవహర్ నగర్, రహమత్ నగర్, యాదగిరి నగర్ ఇవన్నీ స్లమ్స్, పేద వర్గాలు ఉండే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగమవుతుంది. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదేశించారు. మేము పొద్దు నుండి అదే కార్యక్రమంలో ఉంది. ప్రతి వారికి తెలియాలి, ప్రతి వారు ఉపయోగించుకోవాలి. ఈ చివరి అవకాశం ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మా కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ఎన్ఎస్ కాలనీ ఫేస్ 1లో సీసీ రోడ్ల నిర్మాణానికి 19వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి వెస్ట్ హనుమాన్ నగర్ వాటర్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వివరిస్తున్నానని, ఎలాంటి ఇబ్బందులున్నా తాము ముందుండి తీరుస్తామని తెలిపారు. అంతేకాకుండా పేదల భూములకు పట్టాలు ఇవ్వాలని వినిపించారు. కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ వారికి ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి తీరుస్తామని, తెలంగాణలో పేదలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరావు గౌడ్, బోడుప్పల్ కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, కాలనీవాసులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి అతీతంగా అంటే మన మంత్రివర్యులు ఆయన ఏ పార్టీకి చెందిన అయినా మనకు మంత్రి కాబట్టి నేను ఏ పార్టీలో గెలిచినప్పటికీ మనకు మంత్రి మాత్రం మల్లారెడ్డి గారే. డెఫినెట్గా అధికార పార్టీ ప్రతినిధి కాబట్టి ఆయన చేత శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకోటి ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటంటే అందరి సమక్షంలో మాకు అతిపెద్ద సమస్య ఉంది. ఇప్పుడు బోడుప్పల్లో మా డివిజన్ పరిధిలో దాదాపు ఒక 5 కాలనీలు వర్క్ బోర్డు భూములు అని చెప్పి ఏదో గెజిట్ నోటు చూపెట్టగానే అనధికారికంగా రిజిస్ట్రేషన్ నిలిపిపడ్డాయి. ఆ రిజిస్ట్రేషన్ల ప్రస్తావన ఈరోజు పొద్దున అయితే ఈనాడు మరియు వార్తాపత్రికలలో వచ్చినటువంటి ఏదైతే వార్త ఉందో 22A చేరుతున్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు. దాన్ని చూసి ప్రజలు చాలా దిగ్భ్రాంతికి గురి చెందుతున్నారు. అందుకే దాని వల్ల మంత్రి గారికి కూడా విన్నపం చేయడం జరిగింది. సార్ ఇటువంటిది ఇలాగనే కొనసాగుతూ ప్రజలు మరి ఆత్మధైర్యం కోల్పోయి ఏదైనా అగత్యాలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్తే వాళ్ళు ప్రజలందరి సమక్షంలో ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాం, మీ భూములన్నీ మీకే చెందేలా చేస్తామని చెప్పి ప్రామిస్ ఇస్తారు. దానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మంత్రి గారు.
సార్ మరి ఎన్ని వేల లక్షల దాంతో ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన 42 లక్షల నిధులతోని మున్సిపల్ నిధులతోని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఎలాంటి పనుల కోసం? రోడ్డు సీసీ రోడ్ నిర్మాణం గురించి. ఇంకా ఓన్లీ సీసీ రోడ్ నిర్మాణం గురించి చేయడం. అంటే ఇక్కడ ఎక్కడ కాలనీలో సీసీ రోడ్లు లేవంటారా? ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. లేని ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో వాటి నిర్మాణం కొరకు అభివృద్ధిలో ఎన్ని మీటర్స్ కిలోమీటర్స్ లాగా ఉన్నాయా రోడ్ల? ఇప్పుడు ఈ నిర్మాణం అనేది ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ రోడ్ నిర్మాణం చేయడం జరుగుతుంది 42 లక్షలు. సో మరి ఈ సందర్భంగా మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చిన మా ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇలాగే నన్ను గెలిపించినందుకు తప్పకుండా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా హయాంలో చేసి దాదాపు మట్టి రోడ్ లేని కాలనీగా మారుస్తామని చెప్పి కూడా ఈ యొక్క శంకుస్థాపనకు సంబంధించి ఇది గ్రేస్ మిషన్ స్కూల్ దగ్గర నుంచి లక్ష్మీనగర్ 60 ఫీట్ రోడ్ వరకు ఉన్నటువంటి దాదాపుగా హాఫ్ కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి చదరపు అడుగులు ఉన్నటువంటి ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ని మళ్ళీ కొత్తగా వేయడం జరుగుతుంది. పాత తీసేసి, ఎందుకంటే ఎక్కువగా స్ట్రెంత్ అవ్వడం వల్ల పాపులేషన్ పెరిగింది కాబట్టి అది సరిపోవట్లేదు కావున చేంజ్ చేస్తుంది. సో మరి ఇదే కాకుండా ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి మీ డివిజన్లో? సమస్యలు అంటే మాకు ఈ డివిజన్కి వచ్చేసరికి ఎక్కువగా దాదాపుగా 25 సంవత్సరాల కింద చేసినటువంటి వాటర్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ఇష్యూసే పెద్ద తలనొప్పిగా మారింది ఈ డివిజన్కి. మిగతా కొత్త వర్క్స్ అంటే దాదాపుగా అన్నీ అయిపోయినాయి, కొన్ని రోడ్స్ ఉన్నాయి అంతే తప్ప మెయింటెనెన్స్ ఇష్యూసే ఉన్నాయి ఈ డివిజన్లో. ఎన్ని లక్షల రూపాయలు మొత్తం విడుదల చేశారు ఇప్పటి వరకు? నా డివిజన్లో ఉన్నటువంటి ఒక సీసీ రోడ్లకు సంబంధించి 25 లక్షల వరకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మరియు వాటర్ లైన్ ఒక 4 లక్షలు ఖర్చు పెట్టి కొత్త వాటర్ లైన్స్ వేస్తున్నాము. అండ్ ఇది ఇప్పుడు 12 లక్షలు పెట్టి డ్రైనేజ్ లైన్స్ వేస్తున్నాము. మిగతావి కూడా నెక్స్ట్ రాబోయే విడుదలలో తీర్మానాలు జరిగిపోతున్నాయి. మన పార్కులకు సంబంధించి వాటి ప్రహారీ గోడలు మరియు డెవలప్మెంట్కి సంబంధించి కూడా అభివృద్ధి జరగబోతుంది. సో కాలనీ వాసులు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రతి ఒక్క కాలనీ అధ్యక్షులు, కాలనీ వాసులు అందరూ కూడా నాకు వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క ఏ సమస్యలు ఉన్నా తెలుపుకుంటాం. నేను కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండి చెప్పుకుంటాం. అందరం కలిసిమెలిసి అభివృద్ధికి ఇక్కడ పాల్గొంటున్నాం. ధన్యవాదాలు. లాస్ట్గా మీరు ఏమని విమర్శిస్తున్నారు? ఈ యొక్క శంకుస్థాపన ఏ విధంగా స్పందిస్తున్నారు? శంకుస్థాపనలు ఒకటే కాదు, అనుకున్న సమయంలో కూడా వర్క్ పూర్తయితే అధికారులతో పాటు మాకు కూడా ఇక్కడ మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఏమాత్రం వర్క్ డిలే అయినా కూడా జనాల్లో కొంచెం వాళ్ళ యొక్క స్పందన వేరే ఉంటుందని, ఉట్టి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా అభివృద్ధి నిజంగా కూడా అనుకున్న సమయంలో జరుగుతుందనే ఒక విషయాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాలంటే సమయస్ఫూర్తి మెయింటైన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలసుబ్రహ్మణ్యం లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు, సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. అనంతపురంలో ఎస్సీటీ ఎస్ఏల పాసింగ్ అవుట్ పరేడ్, పాల్గొన్న ఏపీ హోంమంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. హైదరాబాద్ సిటీలో 185 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న ఆర్టీసీ సిబ్బంది. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సూచించిన వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.